Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 19th December 2023. Let's say the first one. Mohiniyattam is the classical dance of which state? What is that state అండి? It is Kerala. మనం ఇది వరకు కూడా డిస్కస్ చేసామండి. క్లాసికల్ డాన్స్‌కి అదేవిధంగా ఫోక్ డాన్స్‌కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్సెస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. క్లాసికల్ డాన్స్ అంటే కొన్ని గైడ్‌లైన్స్ ఉంటాయి. అదేవిధంగా గురూస్ ఉంటారు. వాటిని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులుంటారు. ఆ కళ ఇదివరకు ఎప్పుడో ఉండుంటది. కాకపోతే అది మరుగున పడిపోయి ఉంటది. అలాంటి దాన్ని వెలికి తీసిన వాళ్ళు ఫెమిలియర్ పర్సనాలిటీస్ ఉంటారు. దాన్ని కన్జర్వ్ చేసిన వాళ్ళు, దాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళు ఇట్లా క్లాసికల్ డాన్స్‌కి ఇవన్నీ ఉంటాయి. వేరేస్ ఫోక్ డాన్స్ అన్నటువంటిది నో గురు నీడెడ్, నో గైడ్‌లైన్స్ నీడెడ్, నో పర్టిక్యులర్ అంటే దీని తర్వాత ఇలాగే డాన్స్ చేయాలి అనేముండదు. సే ఫర్ ఎగ్జాంపుల్ తీన్మార్ దట్ ఈస్ వన్ వన్ ఆఫ్ ద ఫోక్ డాన్సెస్. తీన్మార్ అంటే ఇప్పుడు మనం వచ్చినటువంటి సాంగ్‌కి, వచ్చినటువంటి బీట్‌కి మన బాడీలో ఏ విధంగా అయితే రిథమ్ వస్తుందో దానికి కనెక్టివిటీగా అట్లా మనం డాన్స్ చేయొచ్చు. దట్ ఈస్ తీన్మార్. ఇట్ ఈస్ ఎ ఫోక్ డాన్స్ అన్నమాట. అట్లా క్లాసికల్ డాన్స్ ఈస్ డిఫరెంట్. ఫోక్ డాన్స్ ఈస్ డిఫరెంట్. మేజర్ డిఫరెన్సెస్ వచ్చేసి అవన్నమాట. మన సాహిత్య నాటక్ అకాడమీ ఆహ్, రికగ్నైజ్ చేసినటువంటి సంగీత నాటక అకాడమీ ఎన్ని రికగ్నైజ్ చేసిందండి క్లాసికల్ డాన్సర్స్‌ని అనంటే, టోటల్‌గా 8 క్లాసికల్ డాన్సర్స్‌ని రికగ్నైజ్ చేసింది. ఈ 8 కాకుండా ఇంకొకటి చౌ డాన్స్ అని కూడా ఉంది. చౌ డాన్స్. వాట్ ఈస్ దట్ అండి? ఈ చౌ డాన్స్‌ని సెమీ క్లాసికల్ డాన్స్, డాన్స్‌గా దీనికి గుర్తింపు ఉంది. చౌ డాన్స్ అనేది చాలా స్టేట్స్‌లో అది ఫేమస్ అండి చౌ డాన్స్. అది ఫోక్ డాన్స్ బేసిక్‌గా చెప్పాలి అనంటే. బట్ దానికి సెమీ క్లాసికల్ డాన్స్ ఆహ్, రికగ్నిషన్ ఉంది. బట్ ఇట్ హాజంట్ రికగ్నైజ్డ్ యాస్ క్లాసికల్ డాన్స్‌గా కాదు. టోటల్‌గా మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి క్లాసికల్ డాన్సెస్ 8. ఈవెన్ ఇఫ్ యూ సీ అసలు ఈ క్లాసికల్ డాన్సెస్ ఏ విధంగా ఆవిర్భవించాయి, దాని గురించి సోర్స్ బుక్ కూడా ఉందండి. మన మైథాలజీస్ ప్రకారం థాట్ ఈస్ నాట్యశాస్త్ర. నాట్యశాస్త్ర ఈస్ ద సోర్స్ బుక్ అన్నమాట. దిస్ బుక్ హాస్ బీన్ బై భరత్ ముని. భరత్ ముని గారు రచించినటువంటి నాట్యశాస్త్ర. దిస్ ఈస్ ద సోర్స్ బుక్ ఫర్ దిస్ ఆర్ట్. సమ్ అరౌండ్ 2nd సెంచురీ బీసీ ఆ టైమ్ పీరియడ్‌లో ఈ నాట్యశాస్త్ర అనేటువంటి పుస్తకం ద్వారా ఈ క్లాసికల్ డాన్సెస్ అన్నిటిని కూడా దాంట్లో రూపొందించారు. దట్ ఈస్ ద బేసిక్ సోర్స్ ఇన్ ఆర్డర్ టు నో అబౌట్ గైడ్‌లైన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ ఆల్. సో, వాట్ ఎగ్జాక్ట్‌లీ ఇట్ ఈస్. కాకపోతే వీటన్నిటిలో ఉండేటువంటి ఒక మేజర్ సిమిలారిటీ వచ్చేసి ఏంటి అనంటే, మన రామాయణ, మహాభారత దాంట్లో కొన్ని స్టోరీస్‌ని తీసుకొని, ఆ స్టోరీస్‌కి అనుగుణంగా వాటిని రెప్లికేట్ చేసేట్టుగా ఆహ్, క్యారెక్టర్స్ చిత్రీకరించడం, వాటిని పోర్ట్రేట్ చేయటం ఇట్లా ఈ క్లాసికల్ డాన్సెస్‌లో ఉంటాయి. ఈవెన్ ఈ మోహినియాట్టం కేరళలో 2 క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ ఆవిర్భవించాయండి. వన్ థింగ్ ఈజ్ మోహినియాట్టం. ఇంకొకటొచ్చేసి ఏంటండి కథకళి. కథకళి బేసికల్లీ ఆహ్, ఇదొచ్చేసి మేల్ పర్సన్స్ ఎక్కువగా దీన్ని పోర్ట్రే చేస్తా ఉంటారు. అండ్ మోహినియాట్టం పేరులోనే ఉంది. ఇదొచ్చేసి ఫీమేల్స్, మహిళలు ఎక్కువ మంది దీన్ని పోర్ట్రే చేస్తా ఉంటారనమాట. మహిళలు ఎక్కువగా డాన్స్ చేస్తారు. మెజారిటీ విమెన్. కథకళిలో మెజారిటీ మేల్స్ అన్నమాట. లైక్ దట్. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 థింగ్స్. ఇంకా సత్రియ ఈస్ ద క్లాసికల్ డాన్స్ ఫార్మ్ ఆఫ్ విచ్ స్టేట్ అనంటే దట్ ఈస్ అస్సాం. ఇప్పుడు కొన్ని క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి. మణిపురి, ఒడిస్సీ ఇవన్నీ పేర్లలోనే ఉన్నాయి. మణిపూర్ నుంచి, ఒడిషా నుంచి అని జెప్పేసి. అలా కాకుండా వేరే క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్. కథక్ ఈస్ ద క్లాసికల్ డాన్స్ ఫార్మ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. అదేవిధంగా భరతనాట్యం ఈస్ ద క్లాసికల్ డాన్స్ ఫార్మ్ ఫ్రమ్ తమిళనాడు. అండ్ కూచిపూడి అన్నటువంటిది ఇట్ ఈస్ అ క్లాసికల్ డాన్స్ ఫార్మ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. అదేవిధంగా ఒడిషా ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. చౌ డాన్స్ అనేటువంటిది ఇట్ ఈస్ ఫోక్ డాన్స్ ఫ్రమ్ ఒడిషాలో దీన్ని ఆహ్, ఈ ఫోక్ డాన్స్ అనేది ఫేమస్. ఒడిషాలో, జార్ఖండ్‌లో, వెస్ట్ బెంగాల్‌లో ఫ్రమ్ ఆల్ దీస్ రీజియన్స్ దిస్ చౌ డాన్స్ ఈస్ ఫేమస్ అన్నమాట. దానికి సెమీ క్లాసికల్ డాన్స్ ఫార్మ్ అన్నది
ఉంది. లైక్ దట్ ఇట్లా. ఈవెన్ ఈ మోహినియాట్టం క్లాసికల్ డాన్స్ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఎ బ్లెండ్ ఆఫ్ మార్షల్ ట్రెడిషన్, టెంపుల్ రిచువల్స్, ఫోక్ ఇవన్నీ కూడా కలగలిపి మోహినియాట్టంలో ఉంటాయన్నమాట. లైక్ దట్. సోర్స్ బుక్ అండ్ వాట్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ క్లాసికల్ డాన్సెస్, టోటల్‌గా ఎన్ని క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి, ఏ స్టేట్ నుంచి అవి ఆవిర్భవించాయి, ఇది మేజర్‌గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు క్లాసికల్ డాన్సెస్ చెప్పినప్పుడు. నెక్స్ట్ వన్, విచ్ టీమ్ హ్యాస్ వన్ ద విజయ్ హజారే ట్రోఫీ 2023? వాట్ ఈస్ దట్ టీమ్ అండి? హర్యానా. ఏ స్టేట్‌ని, ఏ టీమ్‌ని డిఫీట్ చేసి విజయ్ హజారే ట్రోఫీ గెలుచుకుంది అనంటే రాజస్థాన్. రాజస్థాన్ టీమ్ వచ్చేసి ఇట్ స్టూడ్ యాజ్ రన్నర్ అప్ అండ్ ఇది హర్యానా గెలుచుకున్నటువంటి మెయిడెన్ టైటిల్. దిస్ ఈస్ రిలేటెడ్ టు వాట్ అండి? ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్పోర్ట్ క్రికెట్. అండ్ ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అనంటే 12th నవంబర్ నుంచి 16th డిసెంబర్ వరకు 6 డిఫరెంట్ ప్లేసెస్‌లో ఈ ఛాంపియన్‌షిప్స్ అనేవి జరిగాయి. ఆ 6 డిఫరెంట్ సిటీస్ ఇంక్లూడ్ బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, ముంబై, రాంచీ అండ్ అహ్మదాబాద్. రాంచీ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్ఖండ్. అహ్మదాబాద్ ఎక్కడుందండి? అహ్మదాబాద్ గుజరాత్‌లో ఉంది. ఇట్లా 6 డిఫరెంట్ సిటీస్‌లో డిఫరెంట్ ప్లేసెస్‌లో ఒక్కొక్క ట్రోఫీ జరిగింది. అండ్ నాకౌట్ మ్యాచెస్ వచ్చేసి ఎక్కడ జరిగాయండి అనంటే, నాకౌట్ మ్యాచెస్ అని వేటినంటారండి? సెమీ ఫైనల్స్ అండ్ ఫైనల్. సెమీ ఫైనల్ మరియు సెమీ ఫైనల్స్ అండ్ ఫైనల్ మ్యాచ్ వీటిని నాకౌట్ మ్యాచెస్ అని అంటారు. ఈ నాకౌట్ మ్యాచెస్ వచ్చేసి ఎక్కడ జరిగాయండి అనంటే రాజ్‌కోట్. రాజ్‌కోట్ ఎక్కడుందండి? గుజరాత్‌లో ఈ నాకౌట్ మ్యాచెస్ జరిగాయి. దీంట్లో భాగంగా ప్లేయర్ ఆఫ్ ద సీరీస్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఇది కూడా ఇంపార్టెంట్. ప్లేయర్ ఆఫ్ ద టైటిల్ హాస్ బీన్ వన్ బై సుమిత్ కుమార్. సుమిత్ కుమార్ ఫ్రమ్ హర్యానా. హర్యానా టీమ్ నుంచి ప్లేయర్ ఆఫ్ ద సీరీస్ సుమిత్ కుమార్ గెలుచుకున్నారు. అదేవిధంగా మోస్ట్ రన్స్, ఎక్కువ రన్స్ తీసినటువంటి వ్యక్తి ఎవరండి అనంటే అర్స్లం ఖాన్ ఫ్రమ్ చండీగఢ్. అర్స్లం ఖాన్ ఫ్రమ్ చండీగఢ్. మోస్ట్ రన్స్. అండ్ అసలు ఈ విజయ్ హజారే ట్రోఫీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అనంటే 1993 to 94 మొట్టమొదటి మ్యాచ్ జరిగింది. ఇనీషియల్‌గా ఇది జోనల్ లెవెల్‌లో జరిగేది. తర్వాత ఇప్పుడు నేషనల్ లెవెల్‌లో జరుగుతుంది. అండ్ దీనిని విజయ్ హజారే ట్రోఫీగా ఏ ఇయర్‌లో రీనేమ్ చేశారు? ఇది కూడా ఇంపార్టెంట్. 2007లో దీన్ని విజయ్ హజారే ట్రోఫీగా రీనేమ్ చేశారు. విజయ్ హజారే తెలుసు కదండీ! హి ఈస్ ఎ ఫెమిలియర్ క్రికెటర్ అండ్ హి హాస్ సర్వ్డ్ యాస్ ఎ కెప్టెన్ ఫర్ ఇండియన్ టీమ్ ఫర్ 14 matches. That is also important. Right. Next one. Which state has become the largest economy in India? What is that state andi? It is Maharashtra. Capital city ఏంటండి? Mumbai is the capital city. And రెండవ స్థానంలో ఏది ఉందండి? ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. లార్జెస్ట్ ఎకానమీ అని ఎట్లా చెప్తారు అనంటే ఆ స్టేట్ యొక్క జీడిపిని, పర్ క్యాపిటా ఇన్కమ్‌ని, హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగ్రికల్చర్ డెవలప్‌మెంట్, ఎంప్లాయ్‌మెంట్, అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఇట్లా ఈ సెవరల్ ఇండికేటర్స్‌ని బేస్ చేసుకొని ఆ స్టేట్ లార్జెస్ట్ ఎకానమీ లేదా రిచెస్ట్ స్టేట్‌గా వాటికి గుర్తింపు ఇవ్వడానికి ఇవి ఇండికేటర్స్ అన్నమాట. దీని యొక్క జీడీపీ షేర్ వచ్చేసి ఎంతండి అనంటే 15.7%. టోటల్‌గా ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ స్టేట్స్‌తో కంపేర్ చేస్తే దీని షేరే ఎక్కువగా ఉంది. 15.7% ఆఫ్ టోటల్ ఇండియాస్ షేర్ 15.7% షేర్ వచ్చేసి మహారాష్ట్ర నుంచే వస్తుంది. సెకండ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. దీని యొక్క షేర్ వచ్చేసి ఎంతండి? 9.2%. థర్డ్ ప్లేస్‌లో ఏముందండి? తమిళనాడు స్టూడ్ ఇన్ ద థర్డ్ పొజిషన్ విత్ షేర్ ఆఫ్ 9.1%. ఫోర్త్ ప్లేస్‌లో గుజరాత్ ఉంది విత్ 8.2% షేర్. ఫిఫ్త్ ప్లేస్‌లో వెస్ట్ బెంగాల్ ఉందండి విత్ 7.5% షేర్ అన్నమాట. అండ్ ఈ రిపోర్ట్ వచ్చేసి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ దట్ ఈస్ soik.in. ఈ ప్లాట్‌ఫామ్ ఆన్‌లైన్ బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఈ రిపోర్ట్‌ని ప్రొవైడ్ చేసింది. ఇన్వెస్ట్‌మెంట్స్, స్టాక్ మార్కెట్స్ అదేవిధంగా వాటిని ఇంకా వేరే ఇండికేటర్స్ ఉంటే వాటిని బేస్ చేసుకొని ఈ ర్యాంకింగ్స్‌ని
అందజేసిందనమాట. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. హూ హాస్ బ్యాక్డ్ ద ప్రెస్టీజియస్ రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీస్ నీలోమ్ ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్ ఫర్ కాంట్రిబ్యూషన్స్ టు కెమిస్ట్రీ ఎడ్యుకేషన్? హూ ఈస్ షీ? హూ హాస్ వన్ దిస్ వన్ అండి? Savita Ladage. Savita Ladage, she has won this prize. RSC Education. Basically, she is a chemistry professor and she is from Mumbai. And ఈవిడ ఈ కెమిస్ట్రీ ఎడ్యుకేషన్లో ఇంపార్టెన్స్, ఆ కెమిస్ట్రీ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ మెంటరింగ్ యాక్టివిటీస్, అదేవిధంగా స్టడీ ప్రోగ్రామ్స్, ఇట్లా కెమిస్ట్రీని ప్రమోట్ చేయడం అక్రాస్ ఇండియా, వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ ఈ అవార్డ్ని అందజేశారనమాట. అండ్ దీంట్లో రివార్డ్ వచ్చేసి ఎంతండి అని అంటే 5,000 పౌండ్స్ దీంట్లో రివార్డ్. దీంతో పాటు మెడల్ అండ్ సైటేషన్ ఇవన్నీ కూడా అందజేస్తారనమాట. లైక్ దట్ బేసిక్లీ షీఈ్ అ కెమిస్ట్రీ ప్రొఫెసర్ and because of her contributions to chemistry education only, this Neelam prize has been awarded to her recently. Which country has won the first under-19 Asia Cup 2023 title? What is it country? And it is Bangladesh. Capital city ఏంటండి? Dhaka, and the currency is Taka. And host వచ్చేసి ఏంటండి? Host వచ్చేసి UAE. Runner up కూడా UAEనే. అండ్ హోస్ట్ కూడా యూఏఈనే. అట్లా టోటల్గా దీంట్లో ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేసాయనంటే 8 కంట్రీస్ దీంట్లో పార్టిసిపేట్ చేసే. దాంట్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ఉంది, ఇండియా, బంగ్లాదేశ్, యూఏఈ, శ్రీలంక, నేపాల్ అండ్ జపాన్. టోటల్గా 8 కంట్రీస్ భాగస్వామ్యం పార్టిసిపేట్ చేసే. దాంట్లో భాగంగా రీసెంట్గా బంగ్లాదేశ్ ఈ టైటిల్ని గెలుచుకుందనమాట. దీంట్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు అని అంటే అషిఖుర్ రెహమాన్ షిబ్రి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ టైటిల్ని గెలుచుకున్నారు. దిస్ హ్యాస్ బీన్ ద మెయిడెన్ టైటిల్ వన్ బై బంగ్లాదేశ్ నేషన్. రైట్. నెక్స్ట్ వన్. For the first time, which will be included in Khelo India Games? What is that అండి? It is squash. స్క్వాష్ అంటే తెలుసు కదండి. నార్మల్గా వింబిల్డన్ మ్యాచ్ వచ్చేసి ఓపెన్ స్పేస్లో ఆడతారు. వెరాజ్ స్క్వాష్ వచ్చేసి విత్ ఇన్ 4 walls ఆడితే, అంటే ఒక పర్టికులర్ ప్రొటెక్టెడ్ ఏరియాలో, బౌండరీ ఉన్నటువంటి ఏరియాలో ఆడితే వింబిల్డన్ని, దాన్ని స్క్వాష్ అని చెప్పేసి అంటారు. దట్ ఈజ్ స్క్వాష్. ఫర్ ద ఫస్ట్ టైం ఖేలో ఇండియా గేమ్స్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయనున్నారు. టోటల్గా వచ్చేసి 27 స్పోర్ట్స్ అండి. అండ్ దీస్ ఆర్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఫ్రమ్ 19th January టు 31st January 2024. ఎక్కడ కండక్ట్ చేయనున్నారు? తమిళనాడులో వీటిని కండక్ట్ చేయనున్నారు. ఎప్పుడు స్టార్ట్ అయ్యాయండి ఖేలో ఇండియా గేమ్స్ అని అంటే 2018లో ఖేలో ఇండియా గేమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. స్క్వాష్ మొట్టమొదటిసారి దీంట్లో ఇంక్లూడ్ చేశారనమాట. రైట్. నెక్స్ట్ వన్. విచ్ బ్యాంక్ హ్యాస్ సైన్డ్ లైన్ ఆఫ్ క్రెడిట్ విత్ జర్మన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫర్ సోలార్ ప్రాజెక్ట్? వాట్ ఈస్ దట్ బ్యాంక్ అండి? ఇట్ ఈస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనినే ఇది వరకు ఇంపీరియల్ బ్యాంక్ అని పేరు. ఇంపీరియల్ బ్యాంక్ నుంచి ఎస్బీఐకి ఏ ఇయర్లో రీనేమ్ చేశారు అంటే 1955లో రీనేమ్ చేశారు. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. ప్యూర్ బ్యాంకింగ్, నథింగ్ ఎల్స్. దట్ ఈస్ అ ట్యాగ్లైన్ ఆఫ్ ఎస్బీఐ. దీనికి చైర్పర్సన్గా ఎవరున్నారు? దినేష్ కుమార్ ఖారా దీనికి చైర్పర్సన్గా ఉన్నారు. జర్మన్ డెవలప్మెంట్ బ్యాంక్తో కలిసి ఆల్ ఓవర్ అక్రాస్ ఇండియా ఈ సోలార్ ప్రాజెక్ట్ ఎందుకు అనంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడానికి, అదేవిధంగా క్లీనర్ మరియు గ్రీనర్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ని బ్యాంక్ అందజేస్తుంది అనమాట. 70 మిలియన్ యూరో. ఎంత అందజేస్తుంది అని అంటే 70 మిలియన్ యూరో. దట్ ఈజ్ ఈక్వివలెంట్ టు ఎంతకి సమానం అండి? 630 crores సమానం. అంత లైన్ ఆఫ్ క్రెడిట్ జర్మన్ డెవలప్మెంట్ బ్యాంక్తో కొలాబ్ అయ్యి ఎస్బీఐ ప్రొవైడ్ చేస్తుంది ఇన్ ఆర్డర్ టు కన్జర్వ్ దిస్ సోలార్ పవర్.
Right, next one. Recently, a new species of amphipod, Demar Demorchestia alensis was discovered in which state? What is that state అండి? It is Odisha. Capital city ఏంటండి? Bhubaneswar is the capital city of Odisha. బేసిక్లీ దీన్ని ఎవరు కనిపెట్టారు అనంటే బెర్హాంపూర్ బెర్హాంపూర్ యూనివర్సిటీ రీసెర్చర్స్ దీనిని ఐడెంటిఫై చేశారనమాట. మెరీన్ యాంఫిపాడ్. యాంఫిపాడ్ అంటే ఏంటంటే యాంఫిబియన్ అని జనరల్‌గా దేన్నంటారు? బోత్ ఇన్ ద వాటర్, ఆన్ ద సర్ఫేస్ ఉండేటువంటి దాన్ని యాంఫిబియన్ అని అంటారు. ఇక్కడ ఇది కూడా ఈ యాంఫిపాడ్ అన్నటువంటిది దిస్ ఈజ్ ఆల్సో సేమ్. అండర్ ద వాటర్ ఉంటది. అపాన్ ద సర్ఫేస్ కూడా ఇది బతకగలదు. దీని యొక్క స్పెషాలిటీ వచ్చేసి ఏంటి అనంటే ఇప్పుడున్నటువంటి స్పీషీస్‌తో కంపేర్ చేస్తే దిస్ ఈస్ బేసిక్‌లీ స్పీషీస్ ఆఫ్ ష్రింప్. ష్రింప్ నథింగ్ బట్ రొయ్యలు. దట్ ఈస్ ష్రింప్. ఇప్పుడున్నటువంటి ష్రింప్స్‌తో కంపేర్ చేస్తే దిస్ ఈస్ న్యూ స్పీషీస్ ఆఫ్ ష్రింప్ అనమాట. దీనిని ఎక్కడ ఐడెంటిఫై చేశారు? చిల్కా లేక్‌లో దీన్ని ఐడెంటిఫై చేశారు. చిల్కా లేక్. దీనివల్ల బేసిక్‌లీ దీని యొక్క మేజర్ పెక్యులియర్ ఫీచర్స్ వచ్చేసి వైట్ కలర్‌లో ఉంటుంది. అండ్ 13 పెయిర్ ఆఫ్ లెగ్స్ కలిగి ఉంటది. ఈ 13 పెయిర్ ఆఫ్ లెగ్స్‌లో టోటల్‌గా 8 పెయిర్స్ వచ్చేసి దేనికి సహకరిస్తాయి అనంటే ల్యాండ్ మీద నడవటానికి 8 పెయిర్స్ సహకరిస్తాయి. 3 పెయిర్ ఆఫ్ లెగ్స్ వచ్చేసి స్విమ్ చేయటానికి పనిచేస్తాయి. 2 పెయిర్ ఆఫ్ లెగ్స్ వచ్చేసి ఈ ప్రే అదేవిధంగా ఫీడింగ్. ప్రేని క్యాచ్ చేయటానికి దాన్నది ఫీడ్ చేసుకోవటానికి 2 పెయిర్ ఆఫ్ లెగ్స్ పనిచేస్తా ఉంటాయి. అన్ని మెరైన్ హ్యాబిటేట్స్‌లో అంటే ఓషన్స్‌లో, రివర్స్‌లో, లేక్స్‌లో అన్ని మెరైన్ హ్యాబిటేట్స్‌లో ఇవి బతకగలదనమాట. దట్ ఈస్ ద స్పెషాలిటీ. అండ్ దిస్ ఈజ్ ఇన్వర్టిబ్రేట్. ఇన్వర్టిబ్రే అంటే తెలుసు కదండీ! స్పైన్ ఉండనటువంటి వాటిని ఇన్వర్టిబ్రేట్స్ అంటారు. వర్టిబ్రేట్స్ అంటే స్పైన్ ఉండేటువంటి వాటిని వర్టిబ్రేస్ అని అంటారు. రైట్. నెక్స్ట్ వన్. BCCI has recently decided to retire the jersey of which former cricketer? Who is he? MS Dhoni గారి jersey, that is number 7. బేసిక్‌లీ ఇట్లా నంబర్ కన్వెన్షన్స్ అంటే ఫెమిలియర్ క్రికెటర్స్ వాళ్ళు ఒక్కొక్క నంబర్‌ని వాళ్ళ జెర్సీ మీద ధరిస్తా ఉంటారు. ఆ నంబర్ ఇట్లా BCCI బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఏదన్నా ఒక నంబర్‌ని రిటైర్ చేసింది అనంటే పర్టిక్యులర్‌గా ఆ క్రికెటర్ ఎవరైతే ఉంటారో ఆ క్రికెటర్ ఇచ్చినటువంటి ఇప్పటివరకు వాళ్ళు ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్స్‌కి రికగ్నిషన్‌గా ఆ నంబర్‌ని ఇంకెవరు వేరే వాళ్ళెవరు కూడా ఆ నంబర్‌ని యూజ్ చేయకుండా జెర్సీ మీద ఆ నంబర్ వాళ్ళకే అంకితం ఇచ్చి రిటైర్ చేస్తారనమాట. దట్ ఈస్ ద మేజర్ రీజన్. అండ్ ఈవెన్ సచిన్ టెండూల్కర్ గారి నంబర్ దట్ ఈస్ 10. ఆయన జెర్సీ మీద ఉండేటువంటి నంబర్ 10. దానికి కూడా రిటైర్మెంట్ ఇచ్చింది BCCI అర్లియర్. లైక్ దట్ అట్లా డిఫరెంట్ నంబర్స్ డిఫరెంట్ క్రికెటర్స్‌కి ఉంటాయండి. BCCI రిటైర్ చేసిందంటే వాళ్ళ గుర్తింపుగా ఇంకా ఎవరు కూడా ఆ నంబర్‌ని యూజ్ చేయకుండా ఉండేందుకు చూస్తది BCCI. రైట్. నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే. ఎమీర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా has passed away recently. He belongs to which country? He is from the country Kuwait. కరెన్సీ వచ్చేసి ఏంటండి? కువైటీ దినార్. ఈయన వచ్చేసి అర్లియర్ కువైట్‌కి డిఫెన్స్ మినిస్టర్‌గా పనిచేశారు. ఇంకా సెవరల్ మినిస్టీరియల్ లెవెల్ ఛాన్సెస్ కూడా వచ్చాయి. హీ ఈజ్ నౌ ఆఫ్ 86 ఇయర్ ఓల్డ్ అండి. ఆయన కాజ్ ఆఫ్ డెత్ అయితే బయటికి చెప్పలేదు. అండ్ ఈయన 2020వ సంవత్సరంలోనే కువైట్‌కి ఇట్లా ఎమీర్‌గా అంటే హెడ్‌గా ఆయన్ని హీ గాట్ స్వాన్ ఇన్. అండ్ ఎప్పుడు అనంటే ఆయన హాఫ్ బ్రదర్ అయినటువంటి షేక్ సబా అల్ అహ్మద్ ఆయన చనిపోయిన తర్వాత ఈయన 2020 సంవత్సరంలో పదవి స్వీకారం చేశారు. లైక్ దట్. ఇప్పుడు రీసెంట్‌గా హీ హాస్ డైడ్ అండ్ హిస్ కాజ్ ఆఫ్ డెత్ ఈస్ నాట్ ఎట్ రివీల్డ్. క్లియర్? రైట్. Short news. Reliance General Insurance has launched a new policy to make global healthcare accessible to Indians. Goa Liberation Day is on December 19th. Haryana has topped Khelo India Para Games for the first time. Novak Djokovic and Arina Sabalenka were awarded ITF World Champion Award 2023. Maldives has recently cancelled the hydrology agreement with Indian Navy.
Bihar State bagged a prestigious LDC Excellence Award in national competition. Indigo Airline has become the first Indian airline to carry 100 million passengers annually. PM Modi has inaugurated second edition of Kashi Tamil Sangam at Namoghat, Varanasi, UP. Right, quick revision. A. Chandrasekhar Reddy has been appointed as a nodal officer for B Life. Uma Shekhar was the first Indian to be elected to the governing council of Unidroid. Lionel Messi World Cup jersey, 6 Lionel Messi World Cup jerseys were sold for $7.8 million at an auction. Narendra Modi has conferred highest national awards of 14 countries since 2014. The Union Cabinet has approved the proposal to declare Surat City Airport as international airport. Jammu and Kashmir recognizes Sikh rituals under Anand Marriage Act. George McGuinness has passed away recently. He is related to basketball sport. Question of the day. Blue revolution is related to. ఈ రెవల్యూషన్స్ కూడా మనం డిస్కస్ చేసామండి. If you know the answer, do comment in the comment section. That's all for today. We'll be meeting again tomorrow. Until then, thank you.